1871 వసంతకాలంలో ఒక యువకుడు ఒక పుస్తకం తీసుకొని కొన్ని మాటలు చదివాడు. అవి అతని భవిష్యత్తు మీద చాలా లోతైన ప్రభావాన్ని చూపాయి. మాంట్రియల్ జనరల్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్గా ఉన్న ఆ యువకుడు ఫైనల్ పరీక్ష పాస్ అవ్వడం గురించి, ఆ తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాల గురించి, డాక్టర్ ప్రాక్టీస్ని ఎలా సాగించాలనే దాని గురించి, భవిష్యత్తులో తన సంపాదన గురించి చాలా విచారించసాగాడు. 1871లో ఈ యువకుడు, ఈ వైద్య విద్యార్థి చదివిన ఆ కొన్ని మాటలు అతను ఆ తరంలోకెల్లా పేరు పొందిన డాక్టరుగా తయారవడానికి సహాయపడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ని అతను ఏర్పాటు చేశాడు. ఆక్స్ఫర్డ్లో రెజియన్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ని అయ్యాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో డాక్టర్లకి ఇవ్వబడే అతిపెద్ద గౌరవం అది. ఇంగ్లాండ్ రాజు అతనికి సర్ బిరుదు ప్రదానం చేశాడు. అతను చనిపోయాక అతని జీవిత చరిత్రని తెలిపేందుకు దానిని 2 పెద్ద గ్రంథాలలో 1466 పేజీల్లో పొందుపరచవలసి వచ్చింది. అతని పేరు సర్ విలియం ఆస్లర్. అతను 1871లో చదివిన కొన్ని మాటలు థామస్ కార్లైల్ రాసినవి. అతని మనసులోని చింతని పోగొట్టిన ఆ మాటలు. దూరంగా మసకగా ఉండే దాన్ని చూడటం మనము చేయవలసిన ముఖ్యమైన పని కాదు. చేతికందే దూరంలో స్పష్టంగా కనిపించే దానిని చేపట్టడమే మన కర్తవ్యం. 42 ఏళ్ల తర్వాత ఒక అందమైన వసంత రాత్రి విద్యాసంస్థ ఆవరణంలో ట్యూలిప్స్ పువ్వులు పూస్తున్న వేళ ఈ వ్యక్తి సర్ విలియం ఆస్లర్ యేల్ విశ్వవిద్యాలయం విద్యార్థుల ఎదుట ఉపన్యసించాడు. 4 విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పనిచేసి జనరంజకమైన ఒక పుస్తకాన్ని రాసిన తన వంటి వ్యక్తికి ప్రత్యేకమైన తెలివితేటలు ఉన్నాయని అందరూ అనుకుంటారని అతను ఆ యేల్ విద్యార్థులతో అన్నాడు. కానీ అది నిజం కాదని, తన ఆప్తమిత్రులకి తన తెలివితేటలు చాలా సామాన్యమైనవి అని తెలుసునని అతను అన్నాడు. అయితే మరి అతని విజయరహస్యం ఏమై ఉంటుంది? దానికి కారణం వర్తమానంలో ఏ రోజుకు ఆ రోజు పరిమితమై జీవించటమే అని అతను అన్నాడు. అతను అన్న మాటలకు అర్థం ఏమిటి? యేల్లో ఉపన్యసించటానికి ముందు ఒకసారి సర్ విలియం ఆస్లర్ ఒక పెద్ద ఓడలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటాడు. ఆ ఓడ కెప్టెన్ బ్రిడ్జి మీద నిలబడి ఒక బటన్ నొక్కేసరికి వెంటనే ఓడంతా యంత్రాల చప్పుడు వినిపించి ఆ ఓడలోని భాగాలు వేటికవి వాటర్ టైట్ కంపార్ట్మెంట్లుగా విడిపోయేవి. ఈ విషయం ప్రస్తావిస్తూ డాక్టర్ ఆస్లర్ యేల్ విద్యార్థులతో, ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక పెద్ద ఓడ కన్నా ఎంతో అద్భుతమైన నిర్మాణం కలిగి ఉన్న మనుషులు. మీ ప్రయాణం కూడా ఆ ఓడ కన్నా ఎక్కువ దూరం సాగేది. అందుచేత మీ ప్రయాణం చాలా సురక్షితంగా సాగటానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే మీరు మీ శరీరాన్ని మనస్సుని అదుపులో పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు వర్తమానంలోనే జీవించడం నేర్చుకోమని కోరుతున్నాను. బ్రిడ్జి మీదకెక్కి కనీసం ఓడలోని గదులను వేరు చేసే గోడలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడండి. బటన్ని ముట్టుకొని మీ జీవితంలో ప్రతి దశలోనూ ఇనుప తలుపులు భూతకాలాన్ని మూసివేస్తూ గతించిన నిన్నటి రోజుల్ని తొలగిస్తూ మూసుకుంటున్నాయో లేదో అని చూడండి. ఇంకొక బటన్ని ముట్టుకొని భవిష్యత్తుకు కూడా ఇనుప తెరని వేసేయండి. ఇవి ఇంకా పుట్టని రేపటి రోజులు. అప్పటికి మీరు సురక్షితంగా ఉండగలుగుతారు. ఈరోజు కోసం సురక్షితంగా ఉంటారు. గతాన్ని వదిలేయండి. జీవం లేని భూతకాలాన్ని, చనిపోయిన వారిని పాతి పెట్టనివ్వండి. నిన్నటి దినాలని అక్కడే ఆపండి. అవి మూర్ఖుల్ని మట్టిలో కలిపేశాయి. రేపు అనే బరువునే నిన్నటి దానితో కలిపి ఈరోజు మోయవలసి వస్తే అంతటి బలశాలి అయినా కూడా తడబడతాడు.
గతానికి లాగే భవిష్యత్తుకి కూడా తలుపుల్ని గట్టిగా బిగించండి. భవిష్యత్ అనేది ఈరోజే, రేపు అనేది లేదు. మనిషి తరించేది ఇవాళే. శక్తిని వృధా చేయటము, మనకు కలత పడటము, నరాల బలహీనత వల్ల కలిగే భయాలు భవిష్యత్తుని గురించి ఆదుర్ద పడేవారిని వెంబడిస్తాయి. అందుకని గడిచినవి, రాబోయేవి అనే పెద్ద తలుపులని మూసివేయండి. ఈరోజు అనే గదికే పరిమితమై జీవితానికి అలవాటు పడడానికి తయారుగా ఉండండి అని అన్నాడు. మనము రేపటి కోసం సంసిద్ధం కావాల్సిన అవసరం లేదని డాక్టర్ ఆర్సెల్ అన్నాడని మనం అర్థం చేసుకోవాలా? కానే కాదు. కానీ తన ఉపన్యాసంలో రేపటి కోసం సంసిద్ధం అయ్యేందుకు అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం మీ తెలివితేటలన్నిటినీ, మీ పూర్తి ఉత్సాహాన్ని ఈరోజు చేయవలసిన పనిని అద్భుతంగా చేయటము మీద లగ్నం చేయటమే అన్నాడు. భవిష్యత్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి పనికి రాగల మార్గం ఇదొక్కటే. సర్ విలియం ఆస్లర్. పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే క్రీస్తు ప్రార్థనతో రోజును ప్రారంభించమని సర్ విలియం ఆస్లర్ ఏల్ విద్యార్థులను ప్రోత్సహించాడు. గుర్తుంచుకోండి, ఈ ప్రార్థన ఆ ఒక్కరోజు ఆహారం సమకూర్చమని మాత్రమే కోరుతుంది. నిన్న మనం తిన్న పాచిపోయిన రొట్టె గురించి అసంతృప్తిని వెల్లడించదు. ప్రభు, గోధుమ పంట పండే ప్రాంతాల్లో వానను కురవలేదు, మళ్ళీ కరువు వాత పడతామేమో. మరి అలాంటప్పుడు రాబోయే ఆకురాలు కాలంలో మాకు రొట్టెలు ఎలా దొరుకుతాయి? లేక నా ఉద్యోగం పోతే దేవుడా నాకు తిండి ఎలా దొరుకుతుంది అని అనదు. లేదు, ఈ ప్రార్థన ఈ రోజుకు అవసరమయ్యే ఆహారాన్నే కోరమని నేర్పుతుంది. మీరు వినగలిగింది కూడా బహుశా ఈరోజు దొరికే ఆహారాన్నే. చాలా ఏళ్ల క్రితం ఒక నిరుపేద అయిన వేదాంతి రాళ్లమయమైన మన దేశంలో సంచరించసాగాడు. ఆ దేశపు ప్రజలు పొట్ట పోసుకోవడానికి ఎన్నో అవస్థలు పడటం చూశాడు. ఒకరోజు ఒక కొండ మీద అతని చుట్టూ జనము గుమిగూడారు. అప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చిన ఉపన్యాసం ఈ లోకంలో ఇంకెక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడిన మాటల కన్నా ఎక్కువసార్లు ఉట్టడించబడింది. ఈ ఉపన్యాసంలో ఉన్నవి మొత్తము 19 పదాలు. అవి శతాబ్దాల కాలం పాటు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. రేపటి గురించి చింతించకు, ఎందుకంటే రేపు తన గురించి తానే స్వయంగా ఆలోచించుకుంటుంది. ఈనాడు ఉన్న చెడు గురించి ఆలోచించటానికి ఈ ఒక్కరోజే సరిపోతుంది. రేపటి గురించి ఆలోచించకు అన్న యేసుక్రీస్తు మాటల్ని చాలామంది తిరస్కరించారు. ఈ వాక్యం పరిపూర్ణతని గురించి సలహా ఇస్తుందని, అనుభూతివాదాన్ని ప్రబోధిస్తుందని అతను తిరస్కరించారు. నేను రేపటి గురించి ఆలోచించాలి. నా కుటుంబం సంక్షేమం కోసం నేను బీమా తీసుకోవాలి. నాకు ముసలితనంలో అవసరమయ్యే డబ్బుని నేను వెనక వేయాలి. నేను ముందుకి పోవటానికి ప్రణాళికలు వేసుకొని సిద్ధంగా ఉండాలి అంటారు వాళ్ళు. నిజమే, మీరు అలా చేయవలసిందే. కానీ నిజానికి 300 ఏళ్ల క్రితము అనువదించబడ్డ ఈ యేసుక్రీస్తు మాటలు జేమ్స్ అనే రాజు రాజ్యం చేస్తున్న సమయంలో ఇచ్చే అర్థాన్ని ఈరోజు ఇవ్వదు. 300 ఏళ్ల క్రితం ఆలోచన మన మాటకి ఆందోళన అనే అర్థమే తరచూ స్మరించేది. బైబిల్లోనే ఈ మాటలు ఆధునిక కాలంలో వెలువడే బైబిళ్లలో రేపటి గురించి ఆందోళన వద్దు అని యేసుక్రీస్తు సరిగ్గా అన్న మాటలే ఉంటున్నాయి. రేపటి గురించి ఆలోచించండి. మీ శాయశక్తుల ప్రణాళికలు వేసుకోండి. జాగ్రత్తగా ఆలోచించి పథకాలు రూపొందించండి. కానీ ఆదుర్ద పడకండి. 2వ ప్రపంచ యుద్ధంలో మా సేవా నాయకులు రేపటి కోసం పథకాలు వేశారు. కానీ వాటిని గురించి ఆందోళన పడటం వీలు కాలేదు. అడ్మిరల్ ఎర్నెస్ట్ జే కింగ్ యునైటెడ్ స్టేట్స్ నావికా దళానికి ఆధిపత్యం వహించేటప్పుడు నేను మాకున్న వాటిలోకెల్లా శ్రేష్టమైన యుద్ధ పరికరాలను ఉత్కృష్టమైన సైనికులకి ఇచ్చాను. నాకు చేతనైన అంతలో నా వివేకాన్నంతా ఉపయోగించి యుద్ధ నీతిని తయారు చేశాను. ఇంతకన్నా నేను చేయగలిగేదేమీ
లేదు అన్నాడు. ఒక ఓడ మునిగిపోతే దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడం నా వల్ల కాదు. అది మునిగిపోతూ ఉన్నప్పుడు కూడా నేను దాన్ని ఆపలేను. నిన్నటి సమస్య గురించి ఆలోచిస్తూ చిరాకు పడటం కన్నా రేపటి సమస్యను పరిష్కరించడం ఎలాగూ అని ఆలోచించడం వల్ల నేను సమయాన్ని సదుపయోగం చేసుకోగలుగుతాను. అంతేకాక అలాంటి ఆలోచనలు నన్ను చుట్టుముడితే నేను ఎక్కువ కాలం సరిగ్గా పనిచేయలేను అన్నాడు అడ్మిరల్ కింగ్. యుద్ధ సమయంలోనైనా శాంతి నెలకొన్నప్పుడైనా సరైన ఆలోచనకి తప్పుడు ఆలోచనకి ఉన్న తేడా ఇది. సరైన ఆలోచన కార్యకారణానికి సరైన కార్యకారణాలకి సంబంధించినది. అది తార్కికమైన నిర్మాణాత్మకమైన ప్రణాళికలకి దారితీస్తుంది. తప్పుడు ఆలోచనలు తరచూ ఒత్తిడిని కలుగజేసి నరాలను దెబ్బతీస్తాయి. ద న్యూయార్క్ టైమ్స్ ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన వార్తాపత్రికలలో ఒకటి. హార్డర్ హౌస్ సుల్డ్బర్గర్ ఆ వార్తాపత్రిక ప్రచురణకర్త. అతన్ని ఇంటర్వ్యూ చేసే మహద్భాగ్యం నాకొకసారి దక్కింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన యూరప్ దేశమంతటా కార్చిచ్చుల్లా వ్యాపించినప్పుడు తాను దిగ్భ్రాంతి చెందానని, భవిష్యత్తు గురించి విపరీతంగా ఆందోళన పడ్డానని, దానివల్ల తనకి చాలా కాలం పాటు నిద్ర కూడా పట్టేది కాదని మిస్టర్ సుల్డ్బర్గర్ నాతో అన్నాడు. తరచూ అర్ధరాత్రి ఉన్నట్టుండి పక్క మీద నుంచి లేచేవాడట. అప్పుడు కొన్ని కాన్వాయ్లు పెయింటెడ్ ట్యూబ్లు తీసుకొని అద్దంలో చూచుకుంటూ తన చిత్రాన్ని తానే వాటి మీద గీయడానికి ప్రయత్నించేవాడట. అతని చిత్రలేఖనం గురించి ఏమీ తెలియదు. అయినా ఎలాగో ఒకలాగా పెయింట్ చేసేవాడట. ఆ విధంగా తన మనసుని తొలుస్తున్న చింతని దూరంగా నెట్టేవాడట. చర్చిలో పాడే ఈ ధ్యాన శ్లోకంలోని 5 మాటల్ని ఆదర్శ సూక్తిని గ్రహించే వరకు తన ఆందోళనని పారదోలి మనశ్శాంతిని పొందలేకపోయానని అతను నాతో అన్నాడు. ఆ శ్లోకం ఒకే ఒక్క ముందడుగు చాలు నాకు. దారి చూపుము కరుణగల ప్రకాశమా, నా కాళ్ళకి స్థిరత్వమిమ్ము, నేను నిన్నడగడం లేదు. నాకు దూరదృశ్యాలను చూపమని నాకు ఒకే ఒక్క ముందడుగు చాలు. దాదాపు అదే సమయంలో యూరోప్లో ఏదో ప్రాంతంలో యూనిఫామ్లో ఉన్న ఒక యువకుడు కూడా ఇదే పాఠాన్ని నేర్చుకుంటున్నాడు. అతని పేరు టెడ్ జెంజెర్మినో. అతను మేరీలాండ్లో బాల్టిమోర్ అనే చోట ఉండేవాడు. అతను విపరీతమైన ఆందోళన పెంచుకుంటూ పోయి యుద్ధం వల్ల కలిగే అలసటకి అతి మంచి ఉదాహరణగా తయారయ్యారు. టెడ్ జెంజెర్మినో ఒకచోట ఇలా రాశాడు. 1945 ఏప్రిల్ నెలలో నేను విపరీతమైన ఆందోళనకు గురై డాక్టర్లు చెప్పే స్పాస్మోడిక్ ట్రాన్స్వర్స్ కోల్ను అనే పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధిని తెచ్చుకున్నాను. ఆ వ్యాధి మనిషికి భరించరాని నొప్పిని కలిగిస్తుంది. ఆ సమయంలో యుద్ధం కనుక ముగిసిపోయి ఉండకపోతే నా ఆరోగ్యం పూర్తిగా నాశనం అయి ఉండేది. నేను పూర్తిగా అలసిపోయాను. 94 కల్బలాలు శాఖకి గ్రిప్స్ రిజిస్ట్రేషన్కి చెందిన నాన్ కమిషన్డ్ ఆఫీసర్గా ఉండేవాణ్ణి నేను. యుద్ధం చేస్తూ చనిపోయిన వారి పేర్లు, కనబడకుండా పోయిన వారి పేర్లు, ఆసుపత్రిలో చేర్చబడ్డ వారి పేర్లు సేకరించి వాటిని రికార్డులోకి ఎక్కించడం నా పని. యుద్ధం తారస్థాయిలో ఉండగా హతులై హడావిడిగా పూడ్చిపెట్టబడిన మిత్రరాజ్య సేవకుల సేవలని, శత్రురాజ్య సైనికుల సేవలని వెలికితీసి పనిలో కూడా నేను సహాయం చేసేవాణ్ణి. వాళ్ళకి చెందిన వస్తువులన్నిటినీ పోగుచేసి వాటిని ఎంతో జాగ్రత్తగా విలువైన జ్ఞాపకాలుగా దాచుకునే వాళ్ళ తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు వాటిని పంపడం కూడా నా బాధ్యతే. ఎక్కడైనా సరిదిద్దుకోలేని తప్పు కానీ, తీవ్రమైన పొరపాటు కానీ జరుగుతుందేమోనని నాకెప్పుడు భయాందోళనలు కలుగుతుండేది. నేను వీటి నుంచి బయటపడగలనా లేదా అని ఎప్పుడు చింతిస్తూ ఉండేవాణ్ణి. నా ఒక్కగానొక్క బిడ్డని మళ్ళీ నా చేతుల్లోకి తీసుకోవడానికి బతికి ఉంటానా లేదా అని అనుకునేవాణ్ణి. నా కొడుకు నేను చూడనైనా లేదు. వాడికిప్పుడు 1 సంవత్సరం 4 నెలలు. నేను ఎంతగా దిగులుపడి అలసిపోయినానంటే నా బరువు
4 పౌండ్లు తగ్గిపోయింది. నేను దిగులుతో పిచ్చివాడిలా అయిపోయాను. నా చేతులకేసి చూసుకుంటూ అక్కడ ఎముకలు, చర్మం తప్ప మరేమీ కనిపించలేదు. నేను శారీరకంగా ఇంకా కుంగిపోయిన స్థితిలో ఇంటికెళ్ళాలంటే భయపడ్డాను. నేను ఆపుకోలేని దుఃఖంలో చిన్న పిల్లవాడిలా ఏడ్చాను. నేను ఎంతగా చలించిపోయానంటే ఒంటరిగా ఉంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు ఉబికేవి. బల్జ్ యుద్ధం ప్రారంభమయ్యాక ఒక దశలో నేనెంత తరచుగా ఏడ్చేవాడినంటే ఇక మళ్ళీ మామూలు మనిషవ్వనేమో అని భయం వేసేది. నేను ఒక ఆర్మీ ఆసుపత్రి అడ్మిట్ అయ్యాను. అక్కడ ఆర్మీ డాక్టర్ ఒకాయన నాకిచ్చిన సలహా వల్ల నా జీవితం పూర్తిగా మార్పు చెందింది. నన్ను పూర్తిగా పరీక్ష చేశాక నాలో శారీరకంగా ఏ వ్యాధి లేదని, నా సమస్య మానసికమైనదని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు, టెడ్, నువ్వు నీ జీవితాన్ని ఒక ఇసుక గడియారం అనుకో. దానిపై భాగంలో కొన్ని వేల ఇసుక రేణువులు ఉన్నాయని నీకు తెలుసు. గ్లాస్ మధ్యలో ఉన్న ఇరుకైన ద్వారం గుండా అవన్నీ నెమ్మదిగా క్రమంగా కింది భాగానికి చేరుకుంటాయి. ఒకసారిగా ఒక ఇసుక రేణువు మట్టికే కింది భాగంలో పడగలదు. నువ్వు నేను ఏం చేసినా అది పాడైపోతుంది. నువ్వు నేను మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఇసుక గడియారం వంటి వారమే. పొద్దున్నే లేవగానే మనందరం ఎన్నో పనులు పూర్తి చేయాలని అనుకుంటాం. కానీ ఒక్కొక్క పనిగా చేసుకుంటూ పోకపోతే ఈ ఇసుక గడియారంలో ఇసుక రేణువుల్లా ఒక్కొక్క దాన్నే చేసి ముగించకపోతే మనం శారీరకంగానూ మానసికంగా దెబ్బతినక తప్పదు. ఆ రోజు ఆ డాక్టర్లు నాకు ఇచ్చిన సలహా మర్చిపోలేనిది. దాన్ని నేను నా జీవితంలో పాటిస్తూనే ఉన్నాను. ఒకసారిగా ఒక ఇసుక రేణువు, ఒకసారికి ఒక పని. ఆ సలహా యుద్ధ సమయంలో నా శరీరాన్ని, మనసును కాపాడింది. అంతే కాదు, ప్రస్తుతం నేను ఆర్ట్ క్రాఫ్టర్స్ ప్రింటింగ్ హెడ్ ఆఫ్సెట్ కంపెనీలో పౌర సంబంధాలు, వ్యాపార ప్రచార ప్రకటనలకు నిర్దేశకుడిగా పనిచేస్తున్న నా పనికి కూడా ఆ సలహా ఎంతో సాయం చేస్తోంది. యుద్ధం జరుగుతున్నప్పుడు తలెత్తిన సమస్యలే నాకిప్పుడు ఈ వ్యాపారంలో కూడా తలెత్తడం కనిపిస్తోంది. ఎన్నో పనుల్ని ఒకే సమయంలో చేయవలసి వస్తుంది. వాటిని చేయటానికి ఉన్న సమయంలో కూడా చాలా తక్కువే. ఒకప్పుడు మా దగ్గర నిలువ సరుకు చాలా తక్కువగా ఉండేది. కొత్త నమూనాలు ఉండేవి. సరుకుల్ని అమర్చే కొత్త పద్ధతులు ఉండేవి. మారిన చిరునామాలు ఉండేవి. పాత ఆఫీసుల్ని మూయటం, కొత్తవి తెరవడం జరిగేది. ఇంకా అలాంటివే 1,00,000 పనులు. వీటి గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకొని గాబరా పడకుండా ఆ డాక్టర్ చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఒకేసారి ఒక ఇసుక రేణువు, ఒకేసారి ఒక పని. ఆ మాటల్ని మళ్ళీ మనసులో మనన చేసుకుంటూ ఉండటం చేత యుద్ధరంగంలో నన్ను కుంగదీసిన కంగారు, గందరగోళం లాంటివేవీ లేకుండా నా పనులన్నిటిని సవ్యంగా, సమర్థంగా పూర్తి చేసుకోగలిగాను. మన వర్తమాన జీవన విధానంపై ఉన్న భయంకరమైన వ్యాఖ్యానం గురించి ఒక ఉదాహరణ ఇస్తే సరిపోతుంది. ఒకసారి మా ఆసుపత్రిలో సగం పైన పడకలు మానసికంగానూ నరాల జబ్బుతోనూ కుంగిపోయిన రోగుల కోసం ప్రత్యేకించారు. ఆ రోగులందరూ గడిచిపోయిన రోజుల భారాన్ని మోస్తూ, రేపటి దినాల గురించి భయపడుతూ నలిగిపోయిన వాళ్ళే. అయినా ఆ రోగుల్లో అధిక శాతం హాస్పిటల్ చేరకుండా తప్పించుకొని ఉండవచ్చు. హాయిగా నలుగురికి ఉపయోగపడే విధంగా బతికి ఉండవచ్చు. రేపటి గురించి ఆందోళన పడకండి అనే యేసుక్రీస్తు సూక్తిని కానీ, ఏ రోజుకి ఆ రోజు వర్తమానం జీవించండి అనే సర్ విలియం ఆస్లర్ మాటలు కానీ వారు వినిపించుకొని ఉంటే వారికి అది సాధ్యమై ఉండేది. మీరు నేను ఈ క్షణాన 2 అనంత కాలాల సంధి స్థలంలో నిలబడి ఉన్నాము. అనంతంగా నిలిచి ఉన్న విశాలమైన గతం, నమోదైన కాలంలో ఆఖరి అక్షరం వరకు మిగిలిపోతూ ఉన్న భవిష్యత్తు కలిసిన చోట మనము ఈ 2 అనంత కాలాల్లోనూ జీవించలేమని మనకి తెలుసు. లేదు, క్షణంలో రెప్పపాటు కాలం కూడా అది సాధ్యం కాని పని. కానీ అలా జీవిద్దామని ప్రయత్నించి మన శరీరాలని, మనసులని ధ్వంసం చేసుకొని అవకాశం మాత్రం ఉంది. అందుకని మనం ఏ కాలంలో జీవించగలంలో
గలమో ఆ కాలంలోనూ జీవించడానికి ప్రయత్నిద్దాం. మీరు నేను ఈ క్షణాన 2 అనంత కాలాల సంధి స్థలంలో నిలబడి ఉన్నాము. అనంతంగా నిలిచి ఉన్న విశాలమైన గతం, నమోదైన కాలంలో ఆఖరి అక్షరం వరకు మిగిలిపోతూ ఉన్న భవిష్యత్తు కలిసిన చోట మనం ఈ 2 అనంత కాలాల్లోనూ జీవించలేమని మనకి తెలుసు. లేదు, క్షణంలో రెప్పపాటు కాలం కూడా అది సాధ్యం కాని పని. కానీ అలా జీవిద్దామని ప్రయత్నించి మనం మన శరీరాలని మనసులని ధ్వంసం చేసుకునే అవకాశం మాత్రం ఉంది. అందుకని మనం ఏ కాలంలో జీవించగలంలో ఆ కాలంలోనూ జీవించడానికి ప్రయత్నిద్దాం. అంటే ఈ క్షణం నుంచి నిద్రపోయేదాకా ఎంత కష్టమైనా ఎవరైనా తమ భారాన్ని పొద్దుగూకేదాకా మోయగలుగుతారు. ఎంత కష్టమైన పనైనా ఎవరైనా ఒకరోజు మాత్రం చేయగలుగుతారు. సూర్యుడు అస్తమించేదాకా ఎవరైనా సరే ఆనందంగా, ఉరిమితో, ప్రేమగా, పవిత్రంగా జీవించగలుగుతారు. మరి జీవితానికి అర్థం విప్పి చెప్పాలంటే ఇదే అంటాడు రాబర్ట్ లూయి స్టీవెన్సన్. అంతే, జీవితం మన నుంచి ఆశించేది అంతే. కానీ మిసెస్ ఈకే షుల్ట్జ్ మిస్గన్లోనే సాగిన అనే ఊళ్ళో ఉండే ఒక ఆమె జీవించడం నిద్రపోయే వరకు మాత్రమే అన్న విషయం నేర్చుకోక ముందు విపరీతమైన నిస్పృహలోనే చివరికి ఆత్మహత్య సైతం చేసుకోవడానికి ప్రయత్నించింది. నాకు తన కథ చెబుతూ మిసెస్ షుల్ట్జ్ అంది. 1937లో నా భర్త చనిపోయాడు. నేను బాగా కుంగిపోయాను. పైగా చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒకప్పుడు కాన్సాస్ సిటీలో ఉండే రోజ్ ఫ్లవర్ కంపెనీలో మిస్టర్ లియాన్ రిచ్ అనే ఆయన కింద ఉద్యోగం చేసేదాన్ని. నేను ఆయనకు ఉత్తరం రాసి మళ్ళీ నా పాత ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇంతకు మునుపు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉండే స్కూళ్ళకి పుస్తకాలు అమ్మి పొట్టపోసుకునేదాన్ని. నా భర్త జబ్బు పడితే 2 ఏళ్ల క్రితం నా కారు అమ్మేశాను. కానీ కొద్ది కొద్దిగా కూడబెట్టి ఒక పాత కారు వాయిదాల మీద కొని మళ్ళీ పుస్తకాలు అమ్మసాగాను. మళ్ళీ రోడ్డు మీదకెళ్తే నా దుఃఖం తగ్గుతుందని అనుకున్నాను. కానీ ఒకర్తోని కారు నడపడం, ఒంటరిగా తినటం, వీటిని భరించడం నా వల్ల కాలేదు. నేను అమ్మకం చేసే ప్రాంతాల్లో కొన్ని చోట్ల అమ్మకాలు బాగా అయ్యేవి కావు. కారుకి వాయిదాల మీద చెల్లించాల్సిన రుసుము తక్కువే అయినా వాటిని చెల్లించడం కష్టమై సాగింది. 1938వ సంవత్సరం వసంతంలో నేను మిసూరీలోని వైర్సైలీలో పనిచేసేదాన్ని. అక్కడి స్కూల్స్ బీదవి, రోడ్లు బాగుండేవి కావు. నాకు ఎంతో ఒంటరితనము, నిరుత్సాహం అనిపించేది. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను. విజయం సాధించడం అసాధ్యం అనిపించింది. జీవించడానికి కారణమేది కనిపించలేదు. రోజు ఉదయమే లేచి జీవితాన్ని ఎదుర్కోవాలంటే భయం వేసేది. నాకు దేన్ని చూసినా భయం వేసేది. కారుకి డబ్బు చెల్లించలేమోనని భయం, నా గదికి అద్దె కట్టలేమోనని భయం, సరిపోయేంత తిండి దొరకదేమోనని భయం, నా ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని, డాక్టర్కి ఫీజు చెల్లించుకోలేనని భయపడసాగాను. నేను చనిపోతే నా సోదరి విపరీతంగా బాధపడుతుందని, నా అంత్యక్రియలకు అవసరమయ్యే డబ్బు నా దగ్గర లేదని ఆలోచించడం వల్లే నేను ఆత్మహత్య తలపట్టలేదు. ఆ తర్వాత ఒకరోజు ఒక వ్యాసం చదివాను. అది నన్ను నిస్పృహలోంచి పైకి లాగి బతికి ఉండడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చింది. ఆ వ్యాసంలోనే ఒక వాక్యం నాకు ఎంతో ప్రేరణ కలగజేసింది. ఆ వాక్యానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ వాక్యం ఏమిటంటే, వివేకవంతుడికి ప్రతిరోజు ఒక కొత్త జీవితమే. వివేకవంతుడికి ప్రతిరోజు ఒక కొత్త జీవితమే. ఆ వాక్యాన్ని టైప్ చేసి నా కారు అద్దానికి అతికించాను. నేను డ్రైవ్ చేస్తున్నంతసేపు అది నా కళ్ళెదుట ఉండేటట్టు చూసుకున్నాను. ఏ రోజుకి ఆ రోజు బతకడం అనేది నాకంత కష్టంగా తోచలేదు. నిన్నటి రోజుని మర్చిపోవడం, రేపటి గురించి ఆలోచించకుండా ఉండడం నేర్చుకున్నాను. ప్రతి ఉదయం ఇవాళ ఒక కొత్త జీవితం అని మనసులో అనుకునేదాన్ని. నేను ఒంటరిదాన్నన్న భయాన్ని, పేదదాన్నన్న భయాన్ని అధిగమించడంలో సాఫల్యం సాధించాను.
నేను ఇప్పుడు చాలా ఆనందంగా జీవితంలో సాధించిన దాని గురించి తృప్తిగా బతుకుతున్నాను. జీవితంలో ఎంతో ఉత్సాహం, జీవితం పట్ల ప్రేమ నా మనసులో నిండి ఉన్నాయి. జీవితం ఇకపైన నాకు ఏమిచ్చినా భయపడదన్న నమ్మకం ఉంది. భవిష్యత్తు గురించి ఇక మీదట భయపడనక్కర్లేదని నాకు తెలుసు. ఇక నుంచి ఏ రోజుకి ఆ రోజు నేను బతకాలని, వివేకవంతుడికి ప్రతిరోజు ఒక కొత్త జీవితమేనని నేను బాగా గ్రహించాను. ఈ కింది పద్యపాదం ఎవరు రాశారని మీరు అనుకుంటున్నారు? అతనే సంతోషంగా ఉండగలడు. అతను ఒక్కడే సంతోషంగా ఉండగలడు. ఈరోజు తనదని చెప్పగలవాడే మనసులో భద్రతా భావం ఉన్నవాడే. ఓ రేపటి దినమా, నువ్వేం చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు నేను పూర్తిగా జీవించాను అనగలడు. పై మాటలు ఆధునికమైనవిగా తోస్తాయి కదూ, కానీ క్రీస్తు పుట్టుకకి 30 ఏళ్ల క్రితమే వాటిని హౌరస్ అనే రోమ్ దేశపు కవి రాశాడు. మానవ స్వభావం గురించి నాకు తెలిసిన అతి విషాదకరమైన విషయం ఏమిటంటే, మనందరం జీవించడాన్ని వాయిదా వేస్తూ పోతున్నాం. క్షితిజం దగ్గరున్న ఒక అద్భుతమైన గులాబీ పూల తోట గురించి మనందరం కలలు కంటూ ఉంటాం. కానీ మన కిటికీ బయట ఈరోజు పూస్తున్న గులాబీ పువ్వులని చూసి ఆనందించం. మనం ఎందుకింత మురుకుల్లాగా ప్రవర్తించి విషాదం కొని తెంచుకుంటాం? మన జీవితమే ఊరేగింపు. ఎంత విచిత్రమైంది! ఒక చిన్న పిల్లవాడు నేను పెద్దయ్యాక అంటాడు. కానీ దానికి అర్థమేమిటి? పెద్ద పిల్లవాడు నేను పెరిగి పెద్దవాడిని అయ్యాక అంటాడు. ఆ తర్వాత పెద్దవాడయ్యాక నేను పెళ్ళి చేసుకున్నాక అంటాడు. కానీ పెళ్ళి చేసుకోవడం అంటే దానివల్ల ఏం జరుగుతుంది? అప్పుడు ఆలోచన మరి. నేను ఉద్యోగం చాలించుకున్నాక అంటాడు. తీరా పదవీ విరమణ వచ్చాక అతను వెనక్కి తిరిగి తాను ఇంతదాకా ప్రయాణం చేసి వచ్చిన దారికే చూసుకుంటూ ఆ దారంతా చలిగాలి వీస్తున్నట్లు అనిపిస్తుంది. ఏమైందో కానీ ఆ జీవితాన్నంతా తాను అనుభవించలేనని లేదనిపిస్తుంది. ఇప్పుడు అది దొరకని వస్తువు. మన జీవితము జీవించడంలోనూ ఉందని, జీవించే ప్రతి క్షణంలోనూ, ప్రతి రోజులోనూ అది అల్లుకుపోయి ఉంటుందని మనం చాలా ఆలస్యంగా గ్రహిస్తామంటాడు స్టీఫెన్ లీకాక్ అనే రచయిత. జీవితం అనేది మనం జీవించే ప్రతి గడియల్లోనూ, ప్రతి రోజులోనూ అంతర్లీనమై ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించకముందు డెట్రాయిట్లో ఉండే స్వర్గీయ ఎడ్వర్డ్ ఎన్ ఇవాన్స్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళాడు. పేదరికంలో పుట్టి పెరిగిన ఎడ్వర్డ్ ఇవాన్స్ వార్తాపత్రికలు అమ్ముకొని మొట్టమొదటిసారిగా డబ్బు కళ్ళజూశాడు. ఆ తర్వాత కిరాణా కొట్లో గుమస్తా పనిచేశాడు. ఆ తర్వాత అతను గ్రంథాలయ అధికారిగా, సహాయకుడిగా ఉద్యోగం సంపాదించుకొని తన కింద పనిచేసే 7గురికి జీతాలు ఇచ్చాడు. జీతం చాలా తక్కువైనప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి భయపడ్డాడు. తనంతటా తానే వ్యాపారం మొదలుపెట్టి సాహసం చేయటానికి అతనికి 8 ఏళ్ళు పట్టింది. ఆ వ్యాపారం కోసం అతను $55 అప్పు చేసి మదుపు పెట్టాడు. కానీ ఒకసారి మొదలుపెట్టాక ఆ వ్యాపారంలో అతనికి సంవత్సరానికి $20,000 లాభం వచ్చింది. అంతలోనే అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చిపడి అతనికి పెద్ద ప్రాణ సంకటం తెచ్చిపెట్టింది. తన స్నేహితుడొకడికి అతను పెద్ద మొత్తానికి హామీ పత్రం రాసి ఇచ్చాడు. ఆ స్నేహితుడు కాస్త దివాలా తీశాడు. ఆ ఆపద వెనువెంటనే ఇంకొకటి వచ్చిపడింది. తన డబ్బంతా దాచుకున్న బ్యాంకు కూడా దివాలా తీసింది. అతనుకున్న డబ్బు మొత్తం పోవటమే కాకుండా $16,000 అప్పు కూడా ఉండిపోయింది. అతను ఈ దెబ్బకి డీలా పడిపోయాడు. అతను నాతో తన గోడు చెప్పుకున్నాడు. నాకు తిండి, నిద్ర కరువయ్యాయి. ఏదో ఒక కొత్త రకం రోగంతో తీసుకోసాగాను. 24 గంటలు ఏదో ఆందోళన, దిగులు తప్ప ఇంకేమీ లేకుండా అయిపోయింది. దానివల్లే నేను జబ్బు పడ్డాను. ఒకరోజు వీధిలో నడుస్తుండగా మూర్ఛపోయి పేవ్మెంట్ మీద పడిపోయాను. ఆ తర్వాత వెనకాల నేనసలు నడవలేకుండా అయిపోయాను. మంచం పట్టాను. ఒళ్ళంతా పుండ్లు లేచాయి. ఆ పుండ్లు శరీరాన్ని ఛిద్రం చేయసాగాయి. ఆ తర్వాత అలా పడుకునే ఉండటం కూడా
మాయామతానంగా తయారైంది. నేను రోజు రోజుకి బలహీనమై కృషించసాగాను. చివరికి డాక్టర్ నా జీవితం ఇక 2 వారాల్లో ముగియబోతుందని చెప్పాడు. నేను మాన్పాడిపోయాను. వీలునామా రాసేసి పడుకొని మృత్యువు కోసం ఎదురు చూడసాగాను. ఒక పోరాటం వల్ల, ఆందోళన పడటం వల్ల ప్రయోజనం లేదని నాకు తెలిసింది. అందుచేత లొంగిపోయి విశ్రాంతిగా నిద్రలోకి జారుకున్నాను. కొన్ని వారాలుగా కనీసం 2 గంటల పాటైనా మెలకువ రాకుండా నిద్రపోవడం అన్నది ఎరుగను. కానీ ఇప్పుడు ఈ లోకంలో నాకున్న సమస్యలు ముగిసిపోతున్నాయి కాబట్టి పసిపిల్లవాడిలా హాయిగా నిద్రపోయాను. నాకు నిస్సత్తుగా కలిగించే అలసట మాయమవసాగింది. నాకు మళ్ళీ ఆకలి వేయసాగింది. నేను బరువు పెరిగాను. కొన్ని వారాల తర్వాత నేను ఊతకర్రల సాయంతో నడవసాగాను. 6 వారాల తర్వాత నేను మళ్ళీ పనిలోకి వెళ్ళటం మొదలుపెట్టాను. నేను ఒకప్పుడు ఏడాదికి $20,000 సంపాదించేవాణ్ణి. కానీ ఇప్పుడు వారానికి $30 సంపాదించసాగాను. కార్లను వేరే చోటకి రవాణా చేసేటప్పుడు వాటి చక్రాల వెనక పెద్ద కర్ర దిమ్మలు అడ్డం పెడతారు. ఆ దిమ్మలను అమ్మే ఉద్యోగం నాకు దొరికింది. నేనిప్పుడు ఒక గుణపాఠం నేర్చుకున్నాను. ఇంకా నాకు ఎటువంటి చింత లేదు. గతంలో జరిగిన విషయాల గురించి విచారం లేదు. భవిష్యత్తు గురించి భయం లేదు. నా మొత్తం శక్తిని, సమయాన్ని, ఉత్సాహాన్ని ఆ దిమ్మల్ని అమ్మటం మీద కేంద్రీకరించాను. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఎన్. ఇవాన్స్ చాలా వేగంగా పైకి వెళ్ళాడు. కొన్నేళ్లలోనే అతను ఒక వ్యాపార సంస్థకి అధ్యక్షుడయ్యాడు. దాని పేరు ఇవాన్స్ ప్రొడక్ట్స్ కంపెనీ. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయ్యాడు. దాని పేరు కూడా చేర్చబడింది. మీరు ఎప్పుడైనా గ్రీన్లాండ్ మీదుగా విమానంలో వెళ్తే ఇవాన్స్ ఫీల్డ్లో దిగే అవకాశం ఉంది. ఆ విమానాశ్రయానికి ఆయన పేరు గౌరవవాచకంగా పెట్టారు. ఏది ఏమైనా ఎడ్వర్డ్ ఎస్. ఇవాన్స్ ఏ రోజుకు ఆ రోజు వర్తమానంలో జీవించడం నేర్చుకొని ఉండనట్టయితే ఇన్ని విజయాలను సాధించి ఉండేవాడు కాదు. వైట్ క్వీన్ అన్న మాటల్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఒక నియమం ఏమిటంటే రేపు జామ్, నిన్న జామ్ కానీ ఇవాళ మాత్రం కాదు. మనలో చాలామంది అచ్చంగా అలాగే చేస్తూ ఉంటాం. నిన్నటి జామ్ను తెలుసుకొని తలమునకలు వేస్తూ రేపటి జామ్ గురించి చింతిస్తుంటాం. ఇవాళ ఉన్న జామ్ ఇప్పుడు ఒక రొట్టె మీద దట్టంగా రాయకుండా ఉంటాం. సుప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త మాంటన్ కూడా ఈ పొరపాటు చేశాడు. నా జీవితం నిండా ఎన్నడూ జరగని ఘోర విపత్తులు ఉన్నాయి అన్నాడు ఆయన. నా జీవితంలోనో మీ జీవితంలోనో అవే ఉన్నాయి. సుప్రసిద్ధ ఇటలీ తత్వవేత్త కవి దాంతే అంటాడు, ఈరోజు మళ్ళీ ఎన్నడూ ఉదయించలేదని అనుకోండి. జీవితం నమ్మలేనంత వేగంగా చేజారిపోతుంది. అంతరిక్షంలో సెకండుకు 19 మైళ్ళ వేగంతో మనం ప్రయాణం చేస్తున్నాం. మన దగ్గర ఉన్న అతి విలువైన ఆస్తి ఈరోజే. ఇదొక్కటి మనం ఖచ్చితంగా మనది అని చెప్పుకోగలిగే ఆస్తి. లోవాలే థామస్ చెప్పే వేదాంతం అదే. ఈ మధ్యనే నేను అతని తోటలోనే బంగాళాలో శనాదివారాలు గడిపాను. ప్రసారాన్ని చేసే తన స్టూడియోలో అతను తరచూ తనకి కనబడేటట్లు ప్రార్థన 118ని ఫ్రేమ్ కట్టించి తగిలించుకున్నాను. దేవుడు చేసిన దినం ఈ దినమే. మనం ఈరోజు ఆనందంగా తృప్తిగా జీవిద్దాం. జాన్ రస్కిన్ అనే రచయిత బల్ల మీద చిన్న రాతిముక్క ఉండేది. దాని మీద ఒకే ఒక మాట ఈరోజు అనేది ఉండేది. నా బల్ల మీద అలాంటి రాతిముక్క ఏది లేకపోయినప్పటికీ రోజు నేను గడ్డం గీసుకునేటప్పుడు కనిపించేటట్టుగా నా అద్దం మీద ఒక కవితని అతికించి ఉంచుకున్నాను. ఆ కవితని విలియం ఆస్లర్ ఎప్పుడూ తన బల్ల మీద పెట్టుకునేవాడు. కాళిదాస్ అనే భారతీయ నాట్యకర్త రాసిన కవిత అది. తొలి సంధ్యకి ప్రణామం. ఈరోజు కేసు చూడు, ఎందుకంటే అది జీవితం, అదే జీవన సారం. దానికున్న చిన్న వ్యవధిలో నీ ఉనికి యథార్థత దాగి ఉంది. అభ్యుదయం ఇచ్చే ఆనందం, నీ చేతుల తెచ్చే కీర్తి, అద్భుతాలను వెదజల్లే అందాలు అన్నీ నిన్నటి రోజు ఒక కళ మాత్రమే. రేపు అనేది కేవలం ఒక కల్పన. కానీ ఈరోజు చక్కగా జీవిస్తే ప్రతి నిన్నటి రోజు ఎప్పుడు ఒక సంతోషమైన కలే అవుతుంది. ఇక రేపు అనేది ఆశల స్వప్నానికి నిలయం అవుతుంది. అందుకే ఈరోజు కేసు చూడు, అదే నువ్వు ఈ తొలి సంధ్యకు చేసే ప్రణామం. అందుచేత ఆందోళన గురించి మీరు మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం
దాన్ని మీ జీవితం నుంచి దూరంగా ఉంచాలనుకుంటే సర్ విలియం ఆస్టర్ చేసిన పని చేయండి.